ఓకే అండి. సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఫాదర్ సెంటిమెంట్ అయితే మాత్రం ఎస్ఆర్ కళ్యాణ మండపంతో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అందులో ఫాదర్ కూడా చాలా మన సాయి కుమార్ గారు చాలా కొత్తగా చూపించారు. బట్ ఈ సినిమాలో ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ కానీ సెంటిమెంట్ కానీ దానికి సంబంధించిన కథ కూడా ఇంపార్టెంట్ ఉంది. మనీ ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమాలో చూపించారు అనమాట. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి, తప్పకుండా మీరు హ్యాపీగా బయటకు వస్తారు. యూ విల్ డెఫినెట్లీ లవ్ ద మూవీ. ఓకేనా? ప్రతి సీన్స్ కి చాలా మంది నవ్వుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, క్లైమాక్స్ కి ఎమోషనల్ అయ్యారు. సో మేము ఏదైతే అనుకున్నామో తీసేటప్పుడు ఫాదర్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది. నైస్, చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. సినిమా అంతా ఉన్నారా? సినిమా అంతా ఉన్నాం. సినిమా అంతా కొంచెం సీన్ కదా, తనకు ఇచ్చిన కొంచెం సీన్ అయినా కానీ చాలా నైస్, చాలా ఫన్ ఉంది సినిమా. అన్నా ఏదో అంటాడు చెప్పు, ఏమంటాడు చెప్పు. జోరుగా ఒకసారిగా కిర్రాకు సినిమా మరి పెట్టుకొని చూసినాం, మామూలుగా లేదు సినిమా. చాలా 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 బాగుంది అన్న, నీట్ గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ తగ్గట్టుంది, యూత్ కి అయితే ఏం కావాలో అంతా ఉంది. మాస్ మసాలా మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి. సినిమా మాత్రం కిరాకే కిరాక్ ఉంది. ఇంకొకటి ఏంటంటే బేబీ సినిమా తర్వాత విరాజ్ ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. మళ్ళీ మిడిల్ క్లాస్ బ్రహ్మాజీ యాక్టింగ్ కిరాక్. లాస్ట్ లో ఒక 2 minutes 5 minutes ఉంటాడు, కానీ సూపర్ చేశాడు. ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చించి పడేశాడు, కొత్త యాక్టర్ కానీ చాలా బాగా చేశాడు. సినిమా మొత్తం కామెడీనా? సినిమా మొత్తం కామెడీ కాదు, ఎమోషనల్. మన మిడిల్ క్లాస్ జీవితాలు ఎలా ఉంటాయో చాలా బాగా చూపెట్టారు. జిరాక్స్ చూసినట్టు అనిపిస్తుంది అన్న నాకైతే నిజంగా. బ్రహ్మాజీ గారు న్యాచురల్ అన్న, ఆయన గురించి చెప్పాల్సింది ఏముంది. ఇప్పుడు కొత్తగా నాకంటే పెద్దవాళ్ళు మీకే తెలిసి ఉంటుంది ఆయన ఎంత న్యాచురల్గా చేస్తారు అనేది. చాలా సూపర్ అన్న ఆయన అయితే. లాస్ట్ వచ్చే 10 నిమిషాలు కూడా మామూలు లేదు ఆయనది. ఇది న్యాచురల్ నాని అన్న గుర్తొచ్చింది అన్న నాకైతే. సేమ్ న్యాచురల్ ఉంది విరాజ్ అన్నది అయితే. సేమ్ మొత్తం రొమాన్స్ అంతా అట్లనే ఉంది. కాకపోతే బేబీలో కొంచెం నెగిటివ్గా చూపించారు, ఇంత పాజిటివ్గానే మస్తు చాలా పాజిటివ్ చూపించారు. అవునన్నా, నేను మీరు అంతా మిడిల్ క్లాసే కాబట్టి న్యాచురల్గా ఉంది అది. సమ్ మెంబర్స్ అందరూ హైదరాబాద్ వచ్చేది అట్లనే మిడిల్ క్లాస్ వాళ్ళనే వస్తారు. సేమ్ న్యాచురల్గా ఉంది అన్న. అప్పులు చేసి డాడీ మమ్మీ వాళ్ళని ఎట్లా మనం బడ్డెన్ కాకుండా చూసుకుంటామో అదే ఉంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా అన్న న్యాచురల్. అవునన్న, ఇష్టం లేని జాబులు చాలా మంది చేస్తున్నారు. ఐఎమ్ ఆల్సో సేమ్, నేను కూడా అట్లనే చేస్తున్నా. నాకు డబ్బులు కావాలి కాబట్టి ఇష్టం లేని జాబులు చేస్తున్నా. ఈ సినిమాలో కూడా అలానే చూపించాడు. చాలా మంది అప్పులు చేస్తారు తెలియక, అది ఎట్లా తీరుస్తారు అనేది మూవీ చాలా బాగుంది. యూత్ ఎంటర్టైనర్. జోరుగా హుషారుగా అని అంటే మనం ఏదో మామూలుగా సినిమా మీద నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ అని అనుకొని వచ్చినాం, కానీ సినిమా అయితే మామూలుగా లేదన్న. చాలా చక్కగా చూపెట్టారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేటటువంటి సెంటిమెంట్స్ గురించి కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేటటువంటి ఎమోషనల్స్ గురించి కానీ కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా వర్ణించి చూపించారు. మూవీ అయితే చాలా బాగుందన్న. థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. ఏ ఆడియన్స్ అయినా సరే థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. మూవీ ఏంటంటే ఫస్ట్ 10 నిమిషాలు మేము చూసినంతసేపు ఏంటంటే ఏదో మూవీ అంటే మూవీ లాగా ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ చూసిన 10 నిమిషాల తర్వాత ఒక్కొక్క సీన్కి మాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోయిందన్న. మేము మా ఫోన్లు అన్నింటినీ ఫ్లైట్ మోడ్లో ఎక్కించేసి పూర్తిగా మూవీలోనే లీలమైపోయినాము. అంత బాగుంది సినిమా. ఏంటంటే సాయి కుమార్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, మన హీరో అశ్విన్ పర్ఫార్మెన్స్ కానీ, 3 హీరోయిన్లు ఉన్నారు భయ్య. పూజిత పొన్నాడా అండ్ చంద్రిక ఠాకూర్ గారు అండ్ వీళ్ళ హీరోయిన్ల పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు, ఎరగదీసి పడేశారు. ఏం లేదు. సో ఇక్కడ హైలైట్ అయ్యేది ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ యొక్క అలాంటి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ సన్ కష్టపడి ఫారెన్ కంట్రీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది ఆ కైండ్ ఆఫ్ థీమ్ ఇది. బ్రహ్మాజీ యాక్టింగ్ ఎలా ఉంది సార్? బాగుందండి, మీరు చూసారు కదా అందరు ఎంత ఫన్నీగా ఉంటుందో. ఆయన ఇప్పుడు కాదు, చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. సో ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఆయన ఉన్నారంటే ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా హైలైట్ అవుతుంది, అవ్వాలి అంతే అది. యా, ఓకే, థ్యాంక్ యూ.